హాయ్ అండి. ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి పప్పుచారు చేశాను. నా స్టైల్లో రొటీన్గా పప్పుచారు ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే పప్పు అయితే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండును కూడా నానబెట్టిన. పప్పుకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మా చిన్నోడు ఒక్కొక్కటి తింటున్నాడు కాబట్టి టమాటాలు, దోసకాయ అయితే తక్కువ పడతాయి. ఇంకా పప్పు అయితే స్మాష్ చేసి పెట్టుకోవాలి. పప్పు గుత్తి లేకున్నా కూడా నార్మల్గా మనం గంటతోటి స్మాష్ చేసుకోవచ్చు. తర్వాత పోపు పెట్టేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే దోసకాయలు వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకుంటే మగ్గవు. దోసకాయలు వేసుకున్నాక 2 మినిట్స్కి టమాటాలు అయితే వేసిన. అవి బాగా మగ్గినాక అందులో పసుపు, జింజర్ పేస్ట్ వేసిన. ఒక 2-3 మినిట్స్ అయినాక ఫస్ట్ చింతపండు నీళ్ళు అయితే ఉండే కదా, సో అవైతే అందులో వేసేసుకుని అవి ఒక 10 మినిట్స్ బాగా మరగాలన్నమాట. మరిగినాక సో ముందుగా పప్పు ఉడకబెట్టిన పప్పు అయితే అందులో వేసుకోవాలి. మనకి ఎంత పప్పుచారు కావాలో, ఎన్ని నీళ్ళు కావాలో సో అన్ని పోసుకొని సరిపోయి ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది కూడా ఒక 10 నిమిషాలు అయితే బాగా మరగాలి. మరుగుతూనే పప్పుచారు అనేది టేస్ట్ అనేది వస్తుంది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ అయితే చాలా సూపర్ వస్తుంది. అండ్ అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అని అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్